జయనిచ్చేటువంటి దేవుడు మీ పాదపద్మములకి మీ పాదదాసుడు చీకోటి వినోద్ కుమార్ ప్రణామాలు అర్పిస్తున్నాడు. స్వామి శరణం. చదువుతున్నానండి. మా అమ్మగారు కూడా అడిగితే ఒకసారి అమ్మగారికి అస్వస్థగా అయితే నేను చెప్పాల్సి వచ్చింది. లగావతులను చెప్తూనే ఉన్నాను. మహాభారతం అన్ని చెప్పేవాళ్ళు అక్కడ అయ్యప్పలు లేరు. అప్పుడు అయ్యప్పలు లేరు, గోగులు లేవు, ఏమీ లేవు. అయ్యప్పలే తెలియదు. మన వాళ్ళు ఉంటాయి ఏంటంటే అందులో కళాదేవుడు అనుకునే సమయంలో వాళ్ళు మహాభారతం చెప్పించారు నాకు. రాక్షసులు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ సంఘాన్ని ఇలా ఏర్పరచుకుని 50 రోజులు ఇంటికి దూరంగా ఉండి వాళ్ళు చేశారు. భద్రమైన చూసి ఏం చెప్తారని స్వామి గురించి ఆ 1966 డిసెంబర్ నుండి ఈ రోజు స్వామి సేవలో జీవితం గడుపుతున్నాను. అది చేస్తే సంపూర్ణ మానవుడు అవుతాడు. కామ క్రోధ లోభ మోహ మద మాస్తంగా ఆ విజయం చేయగలిగితే మన పక్కవాడు బాగా చూస్తాడు. అదే ఆ స్వామి ఆ పిల్లలు ఆ వినోద్ చాలా మంచి నడుస్తాయా దెబ్బగా అంటారు. సొసైటీ బలం అంటారు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఈ దేహాన్ని ఆత్మ ఉదయించాడు. పరిశోధిస్తాడు ఏం పడుతుంది? భయం ప్రకాశము మన కాసాలకు స్వయం ప్రకాశము అర్థమైందండి. స్వామి అర్థమవుతుందా? ఏదో పిచ్చగా కలిస్తున్నాయి స్వామి కూడా కాస్త అంటే ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎవరిని బాధపడుతున్న వాళ్ళకి అంటే స్వామి చూడడం